ఈరోజు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా లక్ష్యాలు టార్గెట్స్ పెట్టుకొని వారు పనిచేస్తున్నందుకు మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినటువంటి ఇన్వైట్ చేసినటువంటి ఎండి అషీర్ గారు, ఎనీ సమ్ మిస్టేక్స్ ప్లీజ్ అండర్స్టాండ్, లాంగ్వేజ్ డిఫరెంట్ నేమ్స్ దట్స్ ఆల్. అదేవిధంగా సీరజ్ గారు, జోనల్ హెడ్ షరీజ్, ఓకే షరీజ్ గారు, షానీబ్ గారు, నిఖిల్ గారు, అదేవిధంగా రిజైన్ గారు, మరి ఇంకా మిగతా పత్రికా మీడియా సోదరులు, స్టూడెంట్స్, గర్ల్స్ అందరికీ, ఇతర అతిథులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలామంది వాళ్ళ ప్రాఫిట్కే ఎక్కువ చూస్తారు. ఇప్పుడు కూడా 10 కోట్లు ఉంటే 20 కోట్లు, 20 కోట్లు ఉంటే 50 కోట్లు, దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించిన కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు. ఒక నాట్ ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5-6 రకాల చారిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం, ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, తర్వాత ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళిన ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం మదర్స్ కోసం ఒక ఇల్లు లాగా పెట్టి వాళ్ళను కేర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నన్ను వాళ్ళు లాస్ట్ టైం పిలిచినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు మల్బార్ అంటే గోల్డ్, వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఈ కేర్ ఎందుకు ఉంటుందని. చాలామంది సిఎస్ఆర్ కూడా ఇస్తారు, కానీ ఆ సిఎస్ఆర్ ఎక్కడికి పోతుంది, ఎట్లా ఖర్చు అవుతుంది, దాన్ని వాళ్ళు అనుకున్న లక్ష్యము, సిఎస్ఆర్ యొక్క లక్ష్యము అది రీచ్ అవుతుందా లేదా ఆ మనీ తెలియదు. బట్ ఈరోజు వీళ్ళు మరి హంగర్ ఫ్రీ వరల్డ్ చేయడం కోసం ఫర్ డే 1 lakh పీపుల్కు డైలీ భోజనం పెడుతున్నారు అక్రాస్ ఇండియాలో. తర్వాత ఇందాక జాంబియాలో పిల్లల కోసం ఫుడ్, ఎడ్యుకేషన్, స్కూల్ యూనిఫామ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన దగ్గర కూడా తెలంగాణలో 3900 స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు. అది వాళ్ళు పెట్టే ఖర్చు వాళ్ళ దగ్గర చిన్నది అనిపించినా అది మన జీవితంలో చాలా ఎక్కువ. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఫీజు కట్టడానికి అవకాశం లేక, లేదా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లేక, లేదా ట్రావెల్ చేయడానికి లేక చదువులు మానేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఈ అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చే దాంట్లో నేను చాలాసార్లు చెప్పిన, నేను కూడా కరోనా టైంలో గో హంగర్ గో అని చెప్పిన. అందరూ కూడా అప్పుడు ఏమి దొరకక, పని దొరకక, ఆకలితో ఇబ్బంది పడుతుంటే, రండి మనం అందరం ఈ ఆకలిని అంతం చేద్దాం, అందుకనే గో హంగర్ గో అని. ఇప్పుడు హంగర్ ఫ్రీ వరల్డ్ చూసినాక నాకు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఎంత అంటే శ్రద్ధతో ఈ పని చేస్తున్నారు అని. కాబట్టి మనం ఇక్కడ చదువుకోవడానికి, ఎవరైతే ముందుకెళ్ళడానికి వాళ్ళ యొక్క సపోర్ట్ ఉందో ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క కృషిని, మల్బార్ వారి కృషిని అభినందిస్తూ, మరి ఈరోజు ఈ చెక్కులు తీసుకునేటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఇది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా కాదు, అదొక సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్, ఒక మనలో ఉండేటువంటి ఆ టాలెంట్ను మనం ఎఫర్ట్స్ పెట్టి బయటికి తీసుకున్న దానికి కూడా గుర్తింపుగా కూడా అనుకోవచ్చు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరి జీవితాల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ అవర్ సొసైటీ అనేది మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వర్డ్స్ నెల్సన్ మండేలా గారి ద్వారా నేను విన్నా. సో మనకి ఇంట్లో ఏమున్నా లేకున్నా మనకు ఎడ్యుకేషన్ అనేది ఉంటే మన కుటుంబాన్ని మారుస్తాం, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మార్చగలుగుతాం. కాబట్టి అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ఎడ్యుకేషన్, దాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. నన్ను ఈ మధ్యకాలంలో ఒక విద్యాదాన్ ఫౌండేషన్ వారు కూడా పిలవడం జరిగింది. నేను కూడా వాళ్ళకి అదే చెప్పిన, నా లైఫ్లో నేను 10th ఆగిపోయిన స్టడీ మళ్ళీ ఆఫ్టర్ 9-10 years తర్వాత స్టార్ట్ చేసి LLB, MA, MLAగా, మళ్ళీ PhD,
రీసెంట్లీ LLM ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఐ కంప్లీటెడ్. సో నేను అనుకున్న ఎప్పుడు కూడా జ్ఞానాన్ని నేర్చుకోవడం ఆపొద్దు, చదువును ఆపొద్దు, వాటన్నిటితో పాటు సంస్కారం, విలువలు, గౌరవ మర్యాదలు, రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఈ రోజులలో స్టూడెంట్స్ చూస్తే ఒక అహంకారం కూడా కొంతమందిలో వస్తుంది. అహంకారం అనేది మనల్ని తగ్గించుతుంది. మీరు ఎంత ఉన్నత శిఖరాలకు, ఎంత గొప్పగా టాలెంటెడ్గా మీరు గొప్ప ర్యాంక్స్ వచ్చినా, గొప్ప వివిధ రంగాల్లో గొప్ప వాళ్ళైనా మన తల్లిదండ్రులకు మనం బిడ్డలమే, మన ఊరికి మనం బిడ్డలమే. కాబట్టి ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మనం రెస్పెక్ట్ ఇస్తే అవతల వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం చాలా సుపీరియర్ అని ఫీల్ అయితే అప్పుడు మనల్ని ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, మనం చదువుకున్న దానికి కూడా అర్థం ఉండదు. కాబట్టి చదువుతో పాటు సంస్కారం ఉండాలి, విలువలతో, వాల్యూస్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి. అప్పుడు ఎక్కడైనా కూడా మనం స్టాండ్ అవ్వగలుగుతాం, ఈ సమాజ అభివృద్ధిలో మనం భాగస్వాములు అవుతాం. కాబట్టి ఈరోజు మల్బార్ వారు చేస్తున్నటువంటి కృషిని నేను వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయినా. ప్రతి ఎవరి ప్రోగ్రామ్కు వాళ్ళు దే ఆర్ ఇన్వైటింగ్ మీ. అది ఎక్కడైనా నేను మల్బార్ వాళ్ళు అనగానే అది గోల్డ్ షాప్ అని గుర్తుండదు నాకు. వీళ్ళు చారిటీ సేవ చేస్తారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నాకు ఎక్కువ కేరళలో కూడా చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారు, చాలా అభిమానులు కూడా ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలో కేరళ లా యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళు అడిగినారు, నీ లైఫ్ ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయింది, ఎట్లా అటు ఉద్యమాల నుంచి ఇటు ఎట్లా వచ్చినావు, ఇట్లా ఎమ్మెల్యే ఇదంతా ఎట్లా అయింది. సో ప్రతి దాని వెనుక ఒక కష్టము, ఒక నిబద్ధత, మరి పట్టుదల. మీకందరికి కొంత వెసులుబాటు ఉంటుంది ఇక్కడ, కానీ మాది అడవి గ్రామాలు, ఆదివాసీ గూడాలు, మీకు తెలుసు ఎట్లా ఉంటుంది అడవి ప్రాంతాల పరిస్థితి. అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క శాఖకు, ఈ పంచాయతీరాజ్ శాఖ అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఈ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ట్రైబల్స్లలో పంచాయతీరాజ్ శాఖలు రావడం అనేది, జనరల్ శాఖలు. కాబట్టి అదంతా కూడా ఒక కష్టంతో, ఒక నమ్మకంతో పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి చోట ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని తట్టుకుంటూ ముందుకెళ్తే ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ, మంచి హృదయం ఉన్న మనుషులు కానీ తప్పకుండా మనకు సపోర్ట్గా వస్తారు. మన పని మనం చేసుకుంటూ పోవడమే మన జీవితంలో ఎంచుకునే లక్ష్యంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మరి కోరుకుంటూ, ముఖ్యంగా మల్బార్ వారు మా ములుగు లాంటి ప్రాంతాలు కానీ, ఆదిలాబాద్ లాంటి అటవీ ప్రాంతాలు కానీ అలాంటి వాటిలో కూడా రావాలని కోరుతా ఉన్నాం. మీ యొక్క యాక్టివిటీస్, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇస్తుంటాం. సేమ్ టైంలో మీరు కూడా ఇలా పిల్లలను సపోర్ట్ చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్సాహంగా చదువుకోవడానికి ఒక దారినిచ్చినటువంటి వాళ్ళం అవుతాం, ఒక సపోర్ట్ని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది అది నిజంగా వాళ్ళు ఎంచుకున్న సేవా రంగం చాలా గొప్పది. నేను కూడా చాలామంది CSR అవి మా దగ్గర కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన ములుగు కంపెనీస్ వచ్చినాయి కొంత. వాళ్ళు అన్నారు అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం. వాస్తవానికి ఈ రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జి లాగా మేము పనిచేస్తాము. ఇదేమో ఫాస్ట్గా డెవలప్ అయ్యే ప్రపంచం ఉంది, అదేమో ఇంకా ఒకదారి కూడా లేనటువంటి ప్రపంచం ఇంకొక సైడ్ ఉన్నది. సో ఈ ప్రపంచం అటు సైడ్ వస్తే అక్కడి బాధలు తెలుస్తాయి, ఆ ప్రపంచాన్ని కూడా ఇక్కడితో లింక్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి అభివృద్ధికరమైనటువంటి విషయాలు ఏందో కూడా ఆ ప్రపంచానికి తెలుస్తాయి. సో రెండు కూడా సైమల్టేనియస్గా నడిచినప్పుడు ఈ సమాజం నిజంగా సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక దిక్కు అభివృద్ధి చెందిన వాళ్ళే చెందుతారు, అభివృద్ధి చెందిన దేశాలే చెందుతాయి, అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళకే ఉంటాయి, లేని వాళ్ళకి లేకపోతే మనం ఎంత గొప్పగా అభివృద్ధి చెందినాం, అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పుకున్నా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు రేపు ఏ ఉన్నత స్థానంలో ఉన్నా మనం మళ్ళీ తిరిగి మన ఊర్లకు, మన ఫ్యామిలీస్కు, మనలాగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకు, ఇప్పుడు మనం సఫర్ అయినటువంటి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మూలాలను చూసుకోవాలి. మనం వచ్చినటువంటి ప్రాంతాలకు కూడా మనం చేయాలి, మర్చిపోకూడదు. వారు మరి కేరళ నుంచి వచ్చిన ఈరోజు అక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ బిజినెస్ విస్తరిస్తూ వాళ్ళ బిజినెస్తో పాటు వాళ్ళ సేవా రంగాన్ని కూడా, చారిటీని కూడా విస్తరించడం అనేది గొప్ప అంశం. అది ఏదో 1 yearలో ఒక
50 మందికో 100 మందికో 1000 మందికో ఇట్లా స్కాలర్షిప్ ఇచ్చిపోవడం కాదు. వాళ్ళు మ్యారేజెస్కు సపోర్ట్ చేస్తున్నారు, పేదవాళ్ళకు ఇల్లులకు సపోర్ట్ చేస్తున్నారు, మెడికల్ క్యాంప్ సపోర్ట్ చేస్తున్నారు. అందరికంటే బాధాకరమైన ఓల్డ్ ఏజ్. మనం అనుకుంటాం మరి పెద్దవాళ్ళని ఎవరు పట్టించుకోరు, మనల్ని కన్నవాళ్ళని మనం మర్చిపోతాం ఒక స్థాయికి వచ్చినాక. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా అవకాశాలకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా చేరదీసి ఒక మంచి అంటే ఒక ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నారు. తర్వాత భోజనం దొరికినటువంటి వాళ్ళకు కూడా మరి హంగర్ ఫ్రీ వాళ్ళ కోసం భోజనం కూడా పెడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు, మేము చాలా అభినందిస్తూ ఉన్నాం. చాలా గొప్ప కార్యక్రమాలుగా భావిస్తూ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఈ రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీ యొక్క మంచి మనసును మేము కూడా సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మన పిల్లలు కూడా అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. Malabar Golden Diamonds is very proud that we in Telangana state we have announced a scholarship program which is a part of Malabar Charitable Trust. Every year we support girl students in different states of the country, and we choose from government schools and colleges with the support of the principals and teachers, and we choose the deserving students who would like to study but they are not able to support their expenses. So Malabar, every year we do various CSR programs, and today we have announced the scholarship program for Telangana region also. Pan India, this year we are providing 21,000 scholarship for various girl students in different states. In Telangana itself 3,900 scholarship is provided. So today we are happy that our Honorable Minister Sidaka came here and inaugurated and announced this one, and year on year we are increasing the number of students also. And apart from that we are providing as a CSR project Hunger Free World, a project which provides food on a daily basis in more than 80 cities of the country. So every day we provide food there. Even in Telangana or other regions we are providing. This is a part of Malabar CSR program. We keep aside 5% of our net profit for these kind of CSR activities. So it is not only a one-year program or a few period program. This is a written rule in the group that every year whatever profit is generated, certain 5% have to go for the CSR, and the whole team work on the ground to make sure that CSR activities are executed properly. So as Minister asked about